ఫారెస్ట్ అధికారుల వైఖరికి విసిగిపోయి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ గ్రామ పంచాయతీ ప్రజలు. సహాయ నిరాకరణతో ఫారెస్ట్ అధికారులు సిబ్బందికి ఉదయం నుంచి కనీసం మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి. చేసేదేమీ లేక ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తాళం వేసి సిబ్బంది వెళ్లిపోయారు. ఫారెస్ట్ సిబ్బంది ఆగడాలు భరించలేకనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని ఉడుంపూర్ గ్రామస్తులు తెలిపారు. ఉడుంపూర్ గ్రామంలో అటవీ శాఖ అధికారులకు వ్యతిరేకంగా గ్రామస్తులు సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టారు. ఉడుంపూర్ అటవీ శాఖ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి గ్రామస్తులపై పోలీసులు నమోదు చేశాయి. ఈ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఈ ఆందోళనకు దిగారు. అటవీ ప్రాంతంలోని ROFR భూముల్లో ట్రాక్టర్లతో పోడు భూములు దున్నుతున్న రైతులను ఇటీవల అటవీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకోవడం ఈ వివాదానికి దారితీసింది. అటవీ శాఖ అధికారులపై ఉడుంపూర్ వాసులు మండిపడ్డారు. ఇటీవల గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామస్తులు ఏకగ్రీవంగా కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అటవీ శాఖ సిబ్బందికి గ్రామం తరపున ఎలాంటి సేవలు అందించకూడదని నిర్ణయించారు. అధికారులకు తాగునీరు, విద్యుత్, నిత్యావసర వస్తువులు అందకుండా బహిష్కరించారు. స్థానికులెవరూ అటవీ శాఖ కార్యాలయంలో పనులు చేయకూడదని, అధికారులకు ఎలాంటి సహకారం అందించకూడదని నిర్ణయించారు. ఆదిలాబాద్ జిల్లా ఉడుంపూర్లో సహాయ నిరాకరణపై పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. చాలా రోజుల తర్వాత సహాయ నిరాకరణ అనే పదం మళ్ళీ ఒక ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. ఆదిలాబాద్ జిల్లాలో కడెం మండలానికి సంబంధించిన ఉడుంపూర్ గ్రామ పంచాయతీ గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సంబంధించిన ఆగడాలు భరించలేక సహాయ నిరాకరణ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉదయం నుంచి ఫారెస్ట్ సిబ్బందికి ఒక వాటర్ బాటిల్ కూడా ఇక్కడ దొరకలేదు. దాంతో కార్యాలయానికి తాళం వేసి ఇళ్లలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఏర్పడింది. సో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, అసలు ఇంత సహాయ నిరాకరణ వరకు రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది ఉడుంపూర్ గ్రామస్తులు మనతో ఉన్నారు, అతను మాట్లాడడం. ఎందుకన్నా సహాయ నిరాకరణ అన్న ఇంత పెద్ద వర్డ్, ఒక తోటి మనిషికి మనం సాయం చేయలేని నిరాకరణ ఉద్యమం అనేది ఎందుకు చేయాల్సి వచ్చింది? అటవీ శాఖ అధికారులు వేధింపులు. ఇక్కడ ఉన్నది దాదాపు 60 భూములు ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి, బీసీలు ఉన్నాయి. గత 60-70 సంవత్సరాలు బీసీలు సాగులోనే ఉన్నారు. వాళ్ళందరినీ అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. కేజీవిల్స్ కానీ నడవడనియకపోవడం. ప్లస్ ఇంత ఇక్కడ 60 విలేజ్లోనే ఒక మిద్దెచింత అనే విలేజ్ ఉంది. FDO గారు ఏమంటారు, రోడ్డు తవ్వేస్తాం, ఇల్లు కూడా కొడతాం, మీరు ఇల్లీగల్, ఈ విలేజ్ ఇల్లీగల్. ఏదో మేము మన ఎమ్మెల్యే గారు కలెక్టర్ వాళ్ళని తీసుకొచ్చి ఆ విలేజ్కు కరెంట్ సౌకర్యం కానీ అవన్నీ కల్పిస్తామని తీసుకొస్తే FDO గారు దాని మీద రిపోర్ట్ రాయడము, ప్లస్ ఇక్కడ అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ ఇబ్బంది పెట్టడం, లోకల్ ఇబ్బంది పెట్టడం, కనీసం ఇంధనం మిల్లను ఆపడం, ఇసుక తీసుకురానియకపోవడం, అట్లాంటివి చేస్తున్నారు. కాబట్టి ఎటు అసలు వాళ్ళతో చాలా ఇబ్బంది అవుతుంది. మా గ్రామ పంచాయతీ ప్రజలందరూ కలిసి నిర్ణయించింది ఏంటంటే, గ్రామ పంచాయతీ ప్రజలందరినీ కలిస్తేనే సర్పంచ్ అయినా వాళ్ళందరూ కలిసి నన్ను టైట్ చేసిండ్రు. ఎట్టి బస్సులో సహాయ నిరాకరణ చేయాలి, ఫారెస్ట్ వాళ్ళను వాళ్ళని విలేజ్లకు అడుగు పెట్టనియద్దు, మన వాటర్ బాటిల్స్ కానీ వాటర్ కూడా వాళ్ళకి ఇవ్వద్దు, మనం దానికి ఇస్తే మళ్ళీ మీరే బాధలు అని చెప్పి నాకు కూడా కండిషన్ పెట్టిన విలేజర్స్. అందుకే సహాయ నిరాకరణ ఇస్తున్నాం. రైట్. ఎందుకు మరి ఇన్ని ఆంక్షలు మీ ఊరిపైననే, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళపైన? ఎందుకంటే అడవిలోకి వెళ్ళి ఇసుక కానీ ఇంకేదన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతాయా? ఎందుకు ఇంత పెద్ద ఫారెస్ట్ వాళ్ళ వేధింపులు ఈ రేంజ్ పరిధిలో జరుగుతున్నాయి? ఓన్లీ ఉడుంపూర్లోనే స్టార్ట్ చేసిన వాళ్ళు కావాలని. ఉడుంపూర్ ఏంటంటే ఇక్కడ అమాయక గిరిజనులు ఉన్నారు, అమాయక బీసీ కుటుంబాలు కూడా అమాయకులు ఉన్నారు. ఇక్కడ అమాయకులు ఉన్నారు కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏదో చేద్దామని చెప్పి వాళ్ళ ప్లాన్తో చేస్తున్నారు తప్ప, ఈ అనౌన్స్ కావాలని చెప్పి ఇక్కడ FDO శివకుమార్ గారు కానీ ఇక్కడ రేంజ్ ఆఫీసర్ కానీ దురుసుగా ప్రవర్తించడం, మా ఆఫీస్లోకి ఎందుకు వచ్చినామని చెప్పడం, మీరు బయటికి వెళ్ళండి అని చెప్పడం, ఇట్లాంటి కావాలని ఇక్కడ వేస్తుండు. కావాలని చెప్పి ప్రత్యేకంగా ఇక్కడ నుంచి వాళ్ళకి ఆఫీసర్లకు ఇక్కడ ఇంట్రెస్ట్ లేకపోతే మా డివిజన్లో పనిచేయకపోండి, మా రేంజ్లో పనిచేయకపోండి. కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వాళ్ళు ఇక్కడ నుంచి ఎట్లా వెళ్ళిపోవాలంటే ఏదో ఒక ఇష్యూ పెట్టుకొని వెళ్ళిపోదాం అని కూడా చూస్తున్నారు వాళ్ళు. రైట్. అంటే ఇంతకుముందు కూడా ఎప్పుడన్నా ఇట్లాంటి ఇష్యూస్ జరిగినాయి ఈ ఫారెస్ట్లకు సంబంధించి, లేకుంటే ఈ మధ్య కాలంలోనే రెగ్యులర్ ఎక్కువ అవుతున్నాయి? గతం నుంచి ఏం లేదు. మేము అడవి కాపాడినా మాతోనే వాళ్ళు అటవీ శాఖ సిబ్బంది ఉండడు, మాతో మంచిగా మంచిగా ఉండేవాళ్ళు. గతంలో అందరితోనే మంచిగా ఉన్నాం మేము. కాకపోతే వాళ్ళు కూడా మంచిగా బాగానే ఉన్నారు. ఇప్పుడు కావాలని చెప్పి ఏంది, ఒకటి సుప్రీంకోర్టు ఆర్డర్ అని చెప్పి ఒకరు, ఒకటి హైకోర్టు ఆర్డర్ అని ఒకరు, కావాలని చెప్పి ఉడుంపూర్నే టార్గెట్ చేసుకునే వాళ్ళు మా జీపీని టార్గెట్ చేసుకొని స్టార్ట్ చేసిన వాళ్ళు ఇక్కడ. ఎందుకంటే బీసీలలో కాకుండా మన ROFR పట్టా ఉంది, వాళ్ళు కేజీఎల్స్ కొడదామని పోతే ఆ ట్రాక్టర్ యజమాని ఇబ్బంది పెట్టడం, ఆ రైతుని ఇబ్బంది పెట్టడం, కులం పేరుతో దూషించడం, ఇవన్నీ చేస్తున్నాయి. కాబట్టి సహాయ నిరాకరణ చేసినాం. ఫారెస్ట్ అధికారులకి సహాయ నిరాకరణ చేయమన్నది చాలా స్పష్టంగా ఉడుంపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన వాసులంతా చెప్తున్నారు. ఈ ఉద్యమం ఇంకా ముందుకెళ్ళబోతుంది. ఇంకా కొన్ని గ్రామ పంచాయతీలు కూడా దీనిపైన చర్చ జరుపుతున్నాయి. ఎవరైతే ఫారెస్ట్కి సంబంధించిన సిబ్బందితో ఎఫెక్టెడ్ ఉన్నారో, బాధితులు ఉన్నారో, వాళ్ళంతా కూడా ఇదే సహాయ నిరాకరణ ద్వారా ముందుకెళ్ళి ఈ ఫారెస్ట్ అధికారులకు సంబంధించిన ఆగడాలని రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులకు చేరే విధంగా ముందుకెళ్తామన్నది మాత్రం స్పష్టమవుతున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ చంద్రతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఆదిలాబాద్ జిల్లా నుంచి.